ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చెప్పే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగు చేయను గాక. కీర్తన గ్రంథము 20వ కీర్తన 4వ వచనం ఇలా సెలవిస్తుంది, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమిత్రులారా, ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నిన్ను నన్ను చూసి ఆయన అంటున్నాడు, నీ యొక్క కోరికను నేను సిద్ధింపజేయబోతున్నాను, నీ ఆలోచన యావత్తును నేను సఫలపరచబోతున్నాను అని చెప్పి యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమిత్రులారా, మన కోరికలు ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. ప్రియమిత్రులారా, ఒక గుడ్డివాడిని మనం చూస్తున్నామండి. ఆ గుడ్డివాడు యేసయ్య ఆ యొక్క మార్గంలో నడిచెళ్తున్నాడని చెప్పి అతడు వినబడి, యేసయ్య దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పి అతను కేకలు పెడుతున్నాడు. మనుషులు ఎవ్వరు కూడా అతని యొక్క పిలుపుకు చెవియొగ్గలేదు. అతను ఒక మనిషిగా కూడా పట్టించుకోలేదండి. గమ్మగుండు అరవద్దు అని చెప్పి అతను ఏం చేస్తున్నా గద్దిస్తున్నాడు, కానీ అతను ఇంకా కూడా పిలుస్తున్నాడు. ఆ యొక్క స్వరాన్ని యేసయ్య విన్నాడు. ఆయన అతన్ని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు. వచ్చినప్పుడు ఒరే ఎందుకు నన్ను పిలిచావు అని అడగలేదండి. ఆయన ఏం చేశాడు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావు అని అడిగాడు. అయ్యా నాకు చూపు కావాలన్న వెంటనే అతనికి చూపునిచ్చి అతని జీవితాన్ని ఆయన వెలిగించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఎంతమంది పరిశుద్ధ గ్రంథంలో చాలామంది యొక్క కోరికలు దేవుడు నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, వారు యూదులు కానివ్వండి, అన్యులు కానివ్వండి, ఎలాంటి వారు దేవుని యొక్క సన్నిధికి వచ్చినా కూడా ఆయన వారి యొక్క కోరికలను నెరవేర్చే దేవుడిగా ఉంటున్నాడు. వారి యొక్క ఆలోచనలు సఫలపరిచే దేవుడిగా ఉంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, మీరు ఎలాంటి కోరికలతో ఎలాంటి ఆలోచనతో మీరున్నా కూడా మీ కోరికలను మీ ఆలోచనలను మన దేవుడైన యెహోవా ఆయన సఫలపరిచే దేవుడిగా ఉంటున్నాడు. మీ యొక్క ఆలోచనలు మీ యొక్క కోరికలు ఆయన సిద్ధింపజేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మన కోరికలను మనకు సిద్ధింపజేసేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. మన యొక్క ఆలోచన నెరవేర్చేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మన కోరికలు మన ఆలోచనలు ఆయన దగ్గర మనం చెప్పుకుందాం. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా కోరికలను మా ఆలోచనలు తండ్రి నువ్వు సిద్ధింపజేసి నెరవేర్చేటువంటి దేవుడు అయ్యా. తండ్రి, నీ బిడ్డలు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎలాంటి కోరికలతో ఎలాంటి ఆలోచనలతో ఉన్నా కూడా తండ్రి, వారి యొక్క కోరికలు ఆలోచనలు యేసయ్య నామంలో వారికి నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడును ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.